హలో గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. లాస్ట్ వీడియోలో మీకు లడఖ్లో శాంతి స్తూప్ చూపించాం కదా. ఈసారి మనం ఇంకొక ప్లేస్కి వెళ్ళబోతున్నాం. దాని పేరే సంగం పాయింట్. అక్కడికి వెళ్ళాక నేను మీకు ప్లేస్ చూపిస్తాను అండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాని గురించి. అది చాలా బాగుంటుందంట. సో మీరు కూడా చూడండి. ఇక్కడ వ్యూ చూసారా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. చుట్టూ కొండలు, బ్లూ కలర్ లో స్కై, ఇంకా వైట్ కలర్ లో క్లౌడ్స్. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ చాలా బాలీవుడ్ మూవీ షూటింగ్స్ కూడా జరిగాయంట. ఇది షూటింగ్ కి చాలా ఫేమస్ ప్లేస్ కూడా. ఇక్కడ రోడ్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయో. ఈ లడఖ్ మొత్తంలో నాకు బాగా నచ్చిందైతే ఈ రోడ్సే. ఎందుకంటే వాళ్ళు చాలా బెటర్ గా మెయింటైన్ చేస్తున్నారు. మన దగ్గర చూస్తే అసలు రోడ్స్ ఎవ్రీ కిలోమీటర్ కి ఒక గుంత ఉంటుంది. ఇక్కడ కూడా చూడండి పైనుండి రాళ్ళు మట్టి పడుతున్నా సరే వాళ్ళు చాలా బెటర్ గా మెయింటైన్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నారు. ఒకవేళ రోడ్డు పాడైనా కొత్త రోడ్స్ కూడా వేస్తున్నారు. ఇలాంటి ప్లేసెస్ లో రోడ్ ని ఇంత బాగా మెయింటైన్ చేయడం అయితే చాలా గ్రేట్ అని చెప్పొచ్చు. ఇదంతా మెయింటైన్ చేసేది కూడా ఆర్మీ వాళ్ళే. అందుకే వీళ్ళ రోడ్స్ అయితే చాలా బెటర్ గా ఉన్నాయి. వ్యూ చూడండి ఎంత బాగుందో. చుట్టూ కొండలు, మధ్యలో రోడ్ మీద అలా వెళ్తుంటే అండ్ అక్కడ చూస్తే మీకు వాటర్ కూడా కనిపిస్తున్నాయి. చూడండి వాటర్ ఎంత బ్లూ కలర్ లో ఉన్నాయో. ఫైనల్ గా మనం రావాల్సిన ప్లేస్ వచ్చింది. ఇదే సంగం వ్యూ పాయింట్. దీన్ని సంగం వ్యూ పాయింట్ అని ఎందుకంటారు అనేది నేను మీకు దగ్గర నుంచి చూపించినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ నుండి చూస్తే వ్యూ చూడండి ఎంత బాగుందో. ఇటువైపు ఒక కొండ, అటువైపు ఇంకొక కొండ ఉన్నాయి కదా. ఆ మధ్యలో నుంచి వాటర్ ఇలా వస్తుందంట. వ్యూ అయితే చాలా బాగుంది. అండ్ వాటర్ కూడా బ్లూ కలర్ లో బాగున్నాయి. నేను మీకు దగ్గర నుంచి ఇంకా బెటర్ గా చూపిస్తా. అప్పుడు నేను మీకు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ వాటర్ చూసారా 2 కలర్స్ లో కనిపిస్తున్నాయి. ఇక్కడ 2 నదులు కలుస్తాయంట. అందుకే దీన్ని సంగం పాయింట్ అంటారు. దీని గురించి నేనే ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నానండి. కాకపోతే ఇంకొకరు మీకోసం ఎక్స్ప్లెయిన్ చేయడానికి సిద్ధంగా ఉన్నారంట. నన్ను చెప్పనివ్వట్లేదు. సరే ఫోన్లో ఒక క్లిప్ లో యాడ్ చేసేస్తే పోయేది ఏముందని యాడ్ చేశాను. తప్పదు వినేయండి. హాయ్ ఫ్రెండ్స్, సో మనం సంగం ప్లేస్కి వచ్చాము ప్రజెంట్. సో ఈ బ్లూ కలర్ వాటర్ ఉందేమో సింధు నది. ఆ లాస్ట్ కార్నర్ నుండి వచ్చే వైట్ కలర్ వాటర్ వచ్చేసి జల్స్కార్ నది అంట. ఇవి రెండు కలిసి ఇక్కడ మిక్స్ అవుతాయి. సో దీన్ని అందుకే సంగం అనే ప్లేస్ అంటారంట. సో ఈ రెండు నదులు కలిసి అక్కడ నుండి అటు పాకిస్తాన్కి వెళ్తాయంట. సో ఇది కాశ్మీర్లోని సంగం అనే ఏరియాలో ఉంది ఇది. సో మళ్ళీ ఒకసారి చూపిస్తాను, మంచిగా చూడండి. ఈ మాత్రం ఎక్స్ప్లెనేషన్ నేను ఇవ్వలేనా చెప్పండి. సర్లే ఒక వీడియో తీసి పెట్టుకున్నారు కదా, పోనీ యాడ్ చేద్దామని చేశాను. సో చూసారు కదా, ఇది బ్లూ కలర్ లో కనిపించేది సింధు నది, ఇక్కడ వైట్ కలర్ లో కనిపించేది జల్స్కార్ నది. అలా కొండల మధ్యలోంచి వాటర్ వస్తుంటే వ్యూ మాత్రం చాలా బాగుంది. ఇలాంటివి చాలా రేర్ గా ఉంటాయి ప్లేసెస్. అండ్ వాటర్ కూడా కలర్ బాగుంది. చూసారు కదా, ఒకటి వైట్ ఇంకొకటి బ్లూ. నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్తా అన్నాను కదా. సో అదేంటంటే ఈ 2 నదులు ఇక్కడ కలిసిన తర్వాత ఇక్కడ నుండి స్ట్రైట్ గా పాకిస్తాన్ కి వెళ్తాయంట. సో చూడండి, ఈ 2 ఇక్కడ కంప్లీట్ గా మిక్స్ అయిపోయిన తర్వాత 2 వైట్ కలర్ లో చేంజ్ అయ్యాయి చూసారా. సో ఈ 2 కలిసి అలా ఆ వే నుండి ఆ చివర్లో కనిపిస్తుంది కదా, అటు నుండి పాకిస్తాన్ కి వెళ్ళిపోతాయంట.
సో అన్అఫిషియల్‌గా ఇండియా వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళకి వాటర్ ఇస్తున్నట్టే గదా! సో అదే ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్. ఇక్కడికి చాలా మంది ఫ్రెండ్స్‌తో బైక్స్ మీద వచ్చారు. వాళ్ళందరూ లడఖ్ ట్రిప్ మొత్తం బైక్ మీదనే రైడ్ చేస్తూ వెళ్తారు. మీరు కూడా రావాలి అనుకుంటే బైక్ మీద గూడా రావచ్చు. చాలా ఎంజాయ్ చేస్తారు ఈ ట్రిప్. ఎందుకంటే అంత బ్యూటిఫుల్‌గా ఉంటాయి లొకేషన్స్ అన్నీ. సో, ఓవరాల్‌గా మన సంగం వ్యూ పాయింట్ వీడియో అయితే ఇది. నేను చాలా స్వీట్ అండ్ షార్ట్‌గా కంప్లీట్ చేశా. నెక్స్ట్ వీడియోస్ కూడా ఇంతే బ్యూటిఫుల్‌గా చాలా బావుంటాయి. ప్లీజ్ రెగ్యులర్‌గా వాచ్ చేయండి. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. ఐ లవ్ యూ.